మనం ఇండ్లలో పూజ చేసుకునేటువంటి దేవతాపటాలు భిన్నమైనప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆలయాల దగ్గర ఉండేటువంటి రావి చెట్ల దగ్గర పెట్టేసి వెళ్లిపోతూ ఉంటారు. మరికొంతమంది దారుణం, ఎక్కడ రోడ్లపైన చెట్టు కనపడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. వాటికి దుమ్ము ధూళి కొట్టుకుపోయి అవి మట్టిలో కూరుకుపోవలసిందే తప్ప వాటిని అలా పెట్టకూడదనేటువంటి స్పృహ కూడా ఉండదు. ఎక్కడా మీ ఇంట్లో దేవతాపటాలు భిన్నమైతే ఆలయాల దగ్గర ఉండేటువంటి చెట్ల వద్ద పుట్ల వద్ద అస్సలు పెట్టవద్దు దయచేసి. మీ ఇండ్లలో ఉండేటువంటి పటాలు భిన్నమైనప్పుడు లోపలుండేటువంటి దేవతాపటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే ఈ పైనుండేటువంటి ఫ్రేములన్నీ పీకేసి ఆ పటంతో మరో ఫ్రేమును కట్టించుకుని ఆరాధించండి. లేదా లోపలుండేటువంటి పటం భిన్నమైందనిపిస్తే ఈ బయట ఉండేటువంటి ఫ్రేములన్నీ తీసేయండి. ఆ పేపర్ని మాత్రమే తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ పటాన్ని ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు నీటిలో కలిపేసేయండి. లేదా ఎక్కువగా ఉన్నాయి అనిపించినప్పుడు ఈ ఫ్రేములన్నీ తీసేయండి. ఈ గాజు కూడా తీసేయండి. ఆ పటం మాత్రమే దాచిపెట్టుకుని కృత్తికా నక్షత్రం రోజు అగ్నికి సమర్పణ చేయండి. ఆలయాల్లో మాత్రం పుట్టల దగ్గర రావి చెట్ల దగ్గర మాత్రం దేవతా పటాలు దయచేసి పెట్టవద్దు. ఎందుకంటే వాటిని రక్షించి వాటిని కాపాడే నాథుడు ఎవరూ లేరు. మీ దేవతా పటాలని మీరే సంరక్షించుకొని మీరే సరిగ్గా వాటిని చేసుకోవాల్సిన వ్యవస్థ బాధ్యత మీపైనే ఉంది. మనం ఇండ్లలో పూజ చేసుకునేటువంటి దేవతాపటాలు భిన్నమైనప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆలయాల దగ్గర ఉండేటువంటి రావి చెట్ల దగ్గర పెట్టేసి వెళ్లిపోతూ ఉంటారు. మరికొంతమంది దారుణం, ఎక్కడ రోడ్లపైన చెట్టు కనపడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. వాటికి దుమ్ము ధూళి కొట్టుకుపోయి అవి మట్టిలో కూరుకుపోవలసిందే తప్ప వాటిని అలా పెట్టకూడదనేటువంటి స్పృహ కూడా ఉండదు. ఎక్కడా మీ ఇంట్లో దేవతాపటాలు భిన్నమైతే ఆలయాల దగ్గర ఉండేటువంటి చెట్ల వద్ద పుట్ల వద్ద అస్సలు పెట్టవద్దు దయచేసి. మీ ఇండ్లలో ఉండేటువంటి పటాలు భిన్నమైనప్పుడు లోపలుండేటువంటి దేవతాపటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే ఈ పైనుండేటువంటి ఫ్రేములన్నీ పీకేసి ఆ పటంతో మరో ఫ్రేమును కట్టించుకుని ఆరాధించండి. లేదా లోపలుండేటువంటి పటం భిన్నమైందనిపిస్తే ఈ బయట ఉండేటువంటి ఫ్రేములన్నీ తీసేయండి. ఆ పేపర్ని మాత్రమే తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ పటాన్ని ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు నీటిలో కలిపేసేయండి. లేదా ఎక్కువగా ఉన్నాయి అనిపించినప్పుడు ఈ ఫ్రేములన్నీ తీసేయండి. ఈ గాజు కూడా తీసేయండి. ఆ పటం మాత్రమే దాచిపెట్టుకుని కృత్తికా నక్షత్రం రోజు అగ్నికి సమర్పణ చేయండి. ఆలయాల్లో మాత్రం పుట్టల దగ్గర రావి చెట్ల దగ్గర మాత్రం దేవతా పటాలు దయచేసి పెట్టవద్దు. ఎందుకంటే వాటిని రక్షించి వాటిని కాపాడే నాథుడు ఎవరూ లేరు. మీ దేవతా పటాలని మీరే సంరక్షించుకొని మీరే సరిగ్గా వాటిని చేసుకోవాల్సిన వ్యవస్థ బాధ్యత మీపైనే ఉంది.